నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ప్రతి నిమిషం ఎందరో పుడుతున్నారు, మరెందరో మరణిస్తున్నారు. అందులో ఒకరిగా నువ్వు ఉండకూడదు. మనం ఉన్నా లేకున్నా మన పేరు జనం గుండెల్లో సజీవంగా ఉండేలా ఏదైనా సాధించాలి. అప్పుడే మన జన్మకు అర్థం ఉంటుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం కృష్ణపక్షం, 2025 మే 22 గురువారం. సూర్యోదయం ఉదయం 5:46 సూర్య అస్తమయం సాయంత్రం 6:30 చంద్రోదయం రాత్రి 1:41 చంద్ర అస్తమయం మధ్యాహ్నం 1:55 తిథి దశమి రాత్రి 1:09 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం పూర్వభద్ర సాయంత్రం 5:34 వరకు. తదుపరి ఉత్తరాభద్ర. కరణము వనిజ మధ్యాహ్నం 2:17 వరకు. తదుపరి విష్టి రాత్రి 1:09 వరకు. తదుపరి భవ. యోగము విష్కంభం రాత్రి 9:44 వరకు. తదుపరి ప్రీతి. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:26 వరకు. యమగండం ఉదయం 5:46 నుండి 7:22 వరకు. గుళిక కాలం ఉదయం 8:59 నుండి 10:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుండి 10:55 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:13 నుండి 4:04 వరకు. వర్జ్యం రాత్రి 2:41 నుండి 4:10 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు. అమృత గడియలు ఉదయం 10:10 నుండి 11:41 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు. మే 22 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి రాత్రి 1:09 వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశి తిథులు శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. అయితే రాత్రి 9:44 వరకు ఉండే విష్కంభ యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉత్తరాభద్ర నక్షత్రమున వివాహం, గృహప్రవేశం, ఆస్తి కొనుగోలుకు ముహూర్తాలు ఉన్నవి. మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించండి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 12:08 వరకు కుంభరాశిలో, తదుపరి మీనరాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మధ్యాహ్నం 12:08 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుసు, కుంభం. మధ్యాహ్నం 12:08 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. నక్షత్ర బలం పూర్వభద్ర నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు
భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఉత్తర భాద్రపద నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. అర్జునుడు నృత్య శాస్త్రాన్ని చిత్రసేనుడి దగ్గర అభ్యసించారు. ఈరోజు ప్రశ్న: అర్జునుడిని నపంసకుడివి కమ్మని ఎవరు శపించారు? ఇంద్రజ, మేనక, రంభ, ఊర్వశి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి సేవాభావంతో ముందుకు సాగి అందరి ప్రశంసలు అందుకుంటారు. వృషభ రాశి స్నేహితులతో అత్యంత కీలక విషయాలు చర్చిస్తారు. మిథున రాశి మీ ఖ్యాతి, గౌరవం మరింత పెరుగుతుంది. కర్కాటక రాశి ఒక నిశ్చితాభిప్రాయంతో ముందడుగు వేస్తారు. సింహరాశి అదనపు రాబడితో అనుకున్న ఖర్చులు చేస్తారు. కన్య రాశి కాంట్రాక్టర్లు కొంత నిదానంగా వ్యవహరించడం మంచిది. తులారాశి అనుకోని సంఘటనలకు ఆకర్షితులవుతారు. వృశ్చిక రాశి రావలసిన సొమ్ము అందుకొని రుణబాధల నుంచి బయటపడే సమయం. ధనుస్సు రాశి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మకర రాశి ప్రతి వ్యవహారంలో వేగం పాటించండి. కుంభరాశి అతిగా పొగిడే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. మీనరాశి మీలో నిక్షిప్తమైన ప్రతిభ వెలుగులోకి వచ్చి అందరూ అభినందిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.